ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు క్రైస్తవ్యం ద్వేషించబడుతుంది, క్రైస్తవ్యం దూషించబడుతుంది, అవమానించబడుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తును అనుసరిస్తున్నటువంటి ప్రజల జీవితాలలో మార్పులు కనబడటం వల్లనే. ఈరోజు క్రీస్తును నమ్మి క్రీస్తు మార్గంలో నడిచేవారు తక్కువ, క్రీస్తును నమ్మి క్రీస్తు ఆజ్ఞలు పాటించేవారు తక్కువైపోయారు. క్రీస్తును నమ్మి క్రీస్తును బహాటముగా సెలవు వేసేవారు అనేకులు ఉన్నారండి. నేను అందరిని అనట్లేనండి. ప్రియ దేవుని ప్రజలారా, చూస్తే హృదయం పగిలిపోతుందండి, హృదయం వేదనతో కుమిలిపోతుంది. ఒక మనిషిగా నేనే ఎంత వేదన, ఎంత బాధపడుతున్నానంటే, హస్తాలతో నిర్మించినటువంటి దేవుడు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎంత బాధపడతాడు మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, దేవుడికి ఇష్టం లేనివి, దేవుడు కోరుకోనివి ప్రజలు కోరుకొని, దేవజనులు కోరుకొని అల్లరితో కూడినటువంటి ఆటపాటల వైపు పరిగెత్తుతున్నారండి. దేవజనులకు ఐపీఎల్ మ్యాచ్లు అవసరమా? దేవజనులకు క్రికెట్ అవసరమా? దేవజనులకు కబడ్డీ అవసరమా? దేవజనులకు ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ పోటీలు అవసరమా? ప్రియ దేవుని ప్రజలారా, నేను ఎవరినో విమర్శిస్తలేను, కానీ అలాంటి వారు చాలామంది ఉన్నారండి. చాలామంది దేవజనులను నేను చూశాను. ఒక ప్రాంతానికి నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు చిన్నపిల్లలు వేసుకున్నటువంటి ఆపాప్ షర్ట్స్, ఆపాపు సంబంధించినటువంటి వస్త్రములు ఉంటాయే, అవి వేసుకొని కబడ్డీ ఆడుతున్నాడు. అన్ని జనుల మధ్య వాళ్ళంతా పచ్చి విగ్రహారాధికులు, వారితో ఆటలాడుతున్నాడు. ఒక దైవజనుడు, అయ్యగారికి ఒక 3-4 సంఘాలు ఉన్నాయి. అరే, నేను విచిత్రం, చూసింది నా కళ్ళతో, నేను చూసింది నిజమేనా అని బైక్ ఆపి చూస్తే వాస్తవమే, దైవజనుడు కబడ్డీ ఆట ఆడుతున్నాడండి. నా కళ్ళతో చూశాను, ఒక్కసారి కాదు చాలాసార్లు చూశాను. నేను చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ నా మాట వినే స్థితిలో ఆ దైవజనుడు లేడు. దానికి నేనేం చేయగలను? ప్రియ దేవుడి ప్రజలారా, దైవజనుడు ఆటలాడుతున్నాడు. చాలామంది అలా వ్యంగ్యంగా, వెటకారంగా ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మరే, పాస్టర్ గారికి అవసరమారా కబడ్డీ? పాస్టర్ గారికి అవసరమారా? ఏదో చర్చిలో ప్రార్థనలు పెట్టుకునేదాకా, ఏదో భజనలు చేసుకునేదాకా అవసరమా? వీన్ని మనం కుమ్మేయాలిరా, వీడిని కాలు వచ్చి ఎరగొట్టాలిరా, ఇంకొకసారి కోర్టులో అడుగు పెట్టాలంటే, మనతో కబడ్డీ ఆడాలంటే పాస్టర్ గారికి 1-2 పడాలిరా అని రకరకాల బూతులండి, నోటితో చెప్పలేం, అలా మాట్లాడుతున్నారు చూసే వాళ్ళందరూ. చూడండి ఎంత అవమానం అండి. ఒక మనిషిగా నేనే అంత వేదన, అంత బాధపడితే చూస్తున్న దేవుడు, దివారాత్రులు కనుదృష్టితో మనుషులను పరీక్షిస్తున్న దేవుడు ఎంత బాధపడతాడండి. మీరు ఆలోచించండి. ఒక దైవజనుడు ఖోఖో ఆడుతున్నాడు, పరిగెత్తి బోర్ల బొక్కల పడేసరికే మూతిపళ్ళు రాలిపోయాయండి. దేవునికి స్తోత్రం. మరొక దైవజనుడు రన్నింగ్లో పరిగెత్తుతున్నాడు. లోకానుసారంగా ఏదో బహుమతి వస్తుందని, బహుమతుల కొరకు, లోకానుసారమైన బహుమతుల కొరకు, లోకానుసారమైన ఘనతల కొరకు, ప్రజల మెప్పు కొరకు, ప్రజలలో పేరు ప్రఖ్యాతుల కొరకు లోకం వైపు పరిగెత్తుతున్న వాళ్ళు ఎంతమంది? లోక ఆశల వైపు పరిగెత్తుతున్న వారు ఎంతమంది? క్రీస్తును బహాటముగా సిలువ వేసిన వారు ఎంతమంది? క్రీస్తును ఏడిపిస్తున్న వారు ఎంతమంది? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న వారు ఎంతమంది అండి? దేవజనుడు లోకంలో బహుమతుల కొరకు పరిగెత్తి అలసిపోయి కింద పడ్డాడండి. కింద పడితే నా దేవుడి ప్రజలారా, చెయ్యి ఇరిగింది. ఇంకొక దేవజనుడు కూడా అలాగే పరిగెత్తి కింద పడ్డాడండి, కాలు ఇరిగింది. అవసరమా? దైవజనులు అంత శక్తి ఉంటే, అంత బలం ఉంటే ప్రార్థనలు చేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి, అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి, దేవుడి స్వార్థను ప్రకటించండి. అనేకులు నశించిపోతున్నారు, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్దిమందే ఉన్నారని దేవుడు అంటున్నాడు. పని వాళ్ళు కావాలంటున్నారు. అనేకులను, సేవకులను తయారు చేయండి, క్రీస్తు కొరకు బ్రతికే వారిని చేయండి, సంఘాలను ఎత్తబడే సంఘముగా తీర్చిదిద్దండి, అనేకుల నశించిపోయే ఆత్మలకు స్వార్థను ప్రకటించండి, బీదవారికి సహాయం చేయండి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు వీరిని దీవించి వీరిని ఆశీర్వదించిన తర్వాత దేవుని మాట వినడం లేదు, దేవుడే లెక్కలేదు. ఒకప్పుడు మన బ్రతుకులేంటి, మన స్థితిగతులేంటి, మన జీవితాలేంటి? ఎన్నికలేని జీవితాలు, పెంట కుప్పల మీద పడిపోయినటువంటి బ్రతుకులండి. కుక్కలు కూడా డేకనటువంటి పరిస్థితులలో దేవుడు కరుణించి ఉన్నతమైన ఆయన సేవ, ఎవరికి ఇవ్వనటువంటి కృపతో నింపి
దీవించి ఆశీర్వదించి సేవను అప్పగిస్తే ఈరోజు భ్రష్టు పట్టిస్తున్నారండి. చాలామంది దైవజనులు వారి వస్త్రాలు, వారి విధానం, వారి మాటలు, వారి డాన్సులు, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం. క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ మరుగైపోయింది. వీరి మాటలు ఎక్కువైపోయాయి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన బూతులు, వ్యర్థమైన ఆటలు, వ్యర్థమైన డాన్సులు. ప్రతి ఒక్కరూ తనల్ని తాను గణపరుచుకోవడానికే, ప్రతి ఒక్కరూ తనల్ని తాను మహిమపరుచుకోవడానికే. చూడండి, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? దేవుడు మనల్ని అభిషేకించింది ఎందుకు? క్రీస్తును గణపరచడానికి, నశించిపోయే ప్రజలను ఆయన సన్నిధికి నడిపించడానికి, ఆత్మలను సంపాదించుకోవడానికి. ఈరోజు దైవజనులకు అది లేదంటే డబ్బులు సంపాదించుకోవడానికి, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నారు. సుఖభోగాల కొరకు పరిగెత్తుతున్నారు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు. ఆయన మహిమను ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాడు. అదే కాదు, దేవునికి విరోధమైన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఈరోజు చాలామంది మనోనేత్రాలు మూయబడ్డాయి. సాతాను ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె అనేకులను చంపుతుంటే, అనేకులను తీసుకెళ్తుంటే, అనేకులను నరకానికి తీసుకెళ్తుంటే, అనేకులను వ్యభిచారులు, త్రాగుబోతులు, దొంగలుగా, మాంత్రికులుగా మారుస్తుంటే దైవజనులకు చీకు చింత లేదండి. ఐపీఎల్ మ్యాచ్లు అంటే అదేంటో అర్థం కాదు. దైవజనులు క్రికెట్లు అంటే అదేంటో అర్థం కాదు. బహిరంగంగా యూట్యూబ్లో ఏంటి పోయే కాలం ఏంటండి అసలు? వీళ్ళు నిజమైన దేవజనులు, వీరు దేవుడితో ఉండేటువంటి వారు కూడా పడిపోయారు. సైతాన్ పట్టేసిందండి. కారణం ఏంటో తెలుసా? మన బలహీనతలను సాతాను పట్టుకుంది. వారి బలహీనతలను సాతాను కూడా పట్టుకున్నాడు. వాళ్ళ ఆలోచనలు అవి. చూడండి నా దేవుడి ప్రజలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వారు, అభిషేకంతో నింపబడిన వారు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేసేటువంటి వారు ఈరోజు చర్చిలలో చాలామంది దేవజనులు క్రికెట్ ఆడుతున్నారు, వాలీబాల్ ఆడుతున్నారు. ఒక దేవజనుడు అయితే ఏకంగా చర్చి ప్రాంగణంలోనే క్రికెట్ లాగా ఏర్పాటు చేసి పిల్లలందరినీ పిలిచి ఆపాపు వస్త్రాలు వేసుకొని క్రికెట్ ఆడుతున్నాడు అండి. ఎంత సిగ్గుచేటు. అయ్యో, నేను ఎంతో బాధపడ్డాను. నా దేవుడి ప్రజలారా, కొన్ని వారాల తర్వాత చూస్తే ఆ దేవజనుడు లేడు. దేవజనుడు హఠాత్తుగా చచ్చిపోయాడట. నేను చాలామందిని చూశాను. దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన దేవజనులను చాలామందిని చూశాను. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి లోకానుసారమైనటువంటి సుఖభోగాల కొరకు పరిగెత్తిన వారిని నేను చాలామందిని చూశానండి. చాలామంది హఠాత్తుగా మరణించారు. ఇప్పుడు వారు లేరు, వారి సంఘాలు లేవు. చిన్న భిన్నమైపోయింది. కుటుంబం అంతా చెల్లా చెదిరైపోయింది. కారణం ఏంటండి? ఇలాంటి పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? చేయాల్సిన పనేంటి? దేవుడు మనకిచ్చిన తలాంతు ఏంటి? మనం ఏం చేయాలి? అనేకులు నశించిపోతుంటే, అనేకులు నరకానికి సిద్ధపడుతుంటే మనకు ఆటలు అవసరమా? క్రికెట్ అవసరమా? బెట్టింగ్లు అవసరమా? కబడ్డీ అవసరమా? ఖోఖో, వాలీబాల్ అవసరమా? ఏంటండి? దేవుని నామానికి అవమానకరమైన పనులు కావా? ఇవి నీచమైనవి కావా? దేవుడు అసహించుకుంటాడు. అయ్యా, నీ నామంలో అద్భుతాలు చేశాం, స్వస్థతలు చేసాం, మహత్కార్యాలు చేసాం, అనేకులను నడిపించాం, అక్కడ ప్రార్థనలు, ఇక్కడ ప్రార్థనలు, అది పెట్టాం, ఇది పెట్టాం, ఆ ఆట, ఈ ఆట, అన్ని ఆటలు ఆడాము నాయన అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడట. దొంగలారా, దోచుకోలారా, మోసగాన్లారా, మీరెవరో నాకు తెలియదు అంటారు. అయ్యా, అదేంటయ్యా? నేనయ్యా నీ సేవకుని, నువ్వెవరో నాకు తెలియదు అంటాడట దేవుడు. ఒకనొక దినాన దేవుడు ఉమ్మి వేస్తాడు. ఒకనొక దినాన పరలోకంలో కిరీటాలు పొందుకోవాల్సిన మనం, పరలోకంలో దేవుని ఎదుట ఘనపరచాల్సిన మనం, నా కొరకు భూమి మీద ప్రాణాన్ని అర్పించారు, నా కొరకు రేయనక పగలనక శ్రమపడ్డారు, అనేక ఆత్మలని నడిపించారు అని పరలోకంలో దేవుడు మనకు కిరీటాలు ఇవ్వాలి. లోకంలో ఘనతలు అవసరమా? లోకంలో కిరీటాలు అవసరమా? ఇస్కరియోతు యూదా కూడా అందరూ దేవుని ప్రేమిస్తే ఇస్కరియోతు యూదా మాత్రం ఏం చేశాడు తెలుసా? కిరీటం వైపు చూశాడు, ధనం వైపు చూశాడు, వెండి బంగారాల వైపు చూశాడు. చివరికి ఏమైపోయాడు? తన ప్రాణాన్ని కోల్పోయాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు చేసినా, దేవునికి విరోధమైన ఆయుధమైన, దేవునికి విరోధమైన పట్టణమైన, దేవునికి విరోధమైన సేవకుడైన, దేవునికి విరోధమైన ఏ మతోన్మాదులైన, దేవునికి విరోధమైనటువంటి ఎవరైనా సరే వారు వదిలితారా? బ్రతికి బట్ట కడతారా? ప్రియ దేవుడి ప్రజలారా, నేను ఎవరినో, దేవజనులారా, ప్రియ విశ్వాసులారా, మీకు కూడా దేవ సేవకులారా, మీకు నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్పే విషయం ఏంటంటే, ఇకనైనా మీరు మారండి. ఈ వీడియో చూస్తే మీలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే, ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు ఉంటే, దయచేసి క్రీస్తు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. మనము వెలిగి
అనేకులను వెలిగించబడాలి. మనం అనేకులను మండించాలి. క్రీస్తు కొరకు భక్తిలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను ఎదగండి. దేవుని పరిచర్య విషయంలో మీరు సహకారులుగా ఉండండి. దేవుని ఆత్మను దుఃఖపరచకండి. అది మనకు క్షేమం కాదు, మన కుటుంబాలకు, మన పిల్లలకు అది క్షేమం కాదు. దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిస్తే అది మన కుటుంబాలకు ఆశీర్వాదం. కనుక నా దేవుడి ప్రజలారా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాటి కొరకు పరిగెత్తడం వల్ల మన వెంట వీటిని కూడా మనం తీసుకెళ్ళలేం. దేవుని రాజ్యం కొరకు పరలోకం వైపు చూద్దాం. దేవుని స్తుతించి గణపరుద్దాం. ఈ లోకం వైపు, సుఖభోగాల వైపు పరిగెత్తకండి. మండే కొలిమిలా మనం ఉండాలి. అనేకుల రక్షణ కొరకు ప్రార్థించాలి. సువార్తను ప్రకటించాలి. వీలైతే బైబిల్ చదవండి, ఉపవాస ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థనలు చేయండి. సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఉండండి. సంఘంలో సేవకులకు సహకారులుగా ఉండండి. పరిచర్య విషయంలో సహకారులుగా ఉండండి. సహాయం చేయండి. సువార్త విషయంలో భయపడకుండా దేవుని పిలుపును నిర్లక్ష్యపరచకండి. దేవుని సంతోష పెట్టండి. దేవునిని గణపరచండి. దేవుని ప్రేమించండి. ఆయన మిమ్మల్ని బట్టి సంతోషించి ఆనందించి మిమ్మల్ని, మీ పరిచర్యలను, మీ సంఘాలను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగములను, వ్యాపారములను అన్నింటినీ దీవిస్తాడు. వీలైతే సువార్తను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.